పూర్తిగా ఈరోజు మీ ముందు అంటే అది మీ అందరి యొక్క కృషి ఫలితం చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. మీ అందరి కష్టపడాలని గెలిపేటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి చేస్తున్నాం. ఈ సంవత్సర కాలంలో మీకు అందరికీ కూడా తెలుసు, ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోకుండా మన ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ మేము ఎమ్మెల్యేగా ఎక్కడ అవసరం ఉంటే ఎక్కడ ఏ ఆపాలు ఉంటే కాన్షియస్ గా తిరుగుతూ సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేకపోయినా ఎన్నో అప్పులు చేసి రాష్ట్రాన్ని అలుగని పనిచేసి అదే చిప్ప చేతికిచ్చిపోయినా సరే మనం ఈ రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ సమిష్టిగా పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించుకుంటూ ఇచ్చిన హామీలు ముఖ్యంగా మనం ఇస్తున్న మనం చెప్పిన 6 గ్యారెంటీలలో దాదాపు ఈరోజు 5 గ్యారెంటీలు అమలు అవుతా ఉన్నాయి. ఆర్టీసీ బస్సులే కానివ్వండి, ఆరోగ్యశ్రీ కార్డే కానివ్వండి, 200 యూనిట్ల కరెంట్ కానివ్వండి, 500 రూపాయల సిలిండర్ కానివ్వండి, మన 2 లక్షల లోపున మాఫీ కానివ్వండి, సన్నవాళ్లకు మనము ఇస్తామన్న బోనస్ కానివ్వండి. సో అదే కాకుండా ఇందిరామ ఇల్లు తొందరలోనే ఆల్రెడీ ఇందిరామ కమిటీల ద్వారా ఇందిరామ ఇల్లు 3 వందలు తిరిగి ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళకు సొంత ఇల్లు ఉందా లేదా, వాళ్ళ ఆర్థిక పరిస్థితి లేదు, వాళ్ళ సొంత జాగా ఉందా లేదా దాని మీద ఒక సర్వే జరుగుతా ఉంది. అండగా ఉండే పార్టీ అన్నది మనందరూ కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ అంటే అందరికీ సమాన అవకాశాలు, స్వేచ్ఛ, సమానతలు కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు కథలపగానేదో నేనేదో నా మెప్పు కోసమో మీ అందరి మెప్పు కోసం కథలపగాన్ని చేయడానికి అయిపోలేదు. కథలపగ అర్హత ఉంది కాబట్టి ఈరోజు కథలపగ చేయలేదు కాగలేదు. ఎందుకంటే గత 30-40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి ఆర్గనైజేషన్ కష్టపడుతూ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సరే వారి గెలుపు కోసం కృషి చేయడంలో కథలపగారు ఉన్నారు. కాబట్టి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో కథలపగ నేను లైవ్ లో చూసినా చాలా సార్లు కథలపగాన్ని బెదిరించి ఏదో రకంగా ప్రలోభాలకు గురిచేసిన పార్టీల నుంచి చేంజ్ చేసి టీఆర్ఎస్ తీసుకుపోవాలన్నా భయపడుతున్న పార్టీ చేంజ్ కావాలి. అదేవిధంగా ఆయన ఒక స్వయం రైతు ఇప్పుడే కానీ ఎన్ని ఎకరాలు ఈ భూమి ఉందంటే 18 ఎకరాలు ఉందని చెప్తున్నారు. పెద్ద రైతు 18 ఎకరాల 6 ఎకరాలలో మన పత్తా వేసిన తర్వాత డ్రాగన్ ఫ్రూట్ వేసిన చెప్తా ఉన్నారంటే ఎంత ఆదర్శవంతంగా ముందుకు పోతా ఉన్నారు. అంటే మార్కెట్ కమిటీ చైర్మన్ రైతులు ఉంటే బాగుంటుందని చెప్పేసి కథలపై నిర్ణయించడం జరిగింది. వీరందరూ కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారు. అందరూ చాలా మంది సీనియర్స్ ఉన్నారు. నేను కావాలని ఇప్పుడు డైరెక్టర్లుగా అందరూ కూడా మాక్సిమం అందరినీ రైతులనే సెలెక్ట్ చేయడం జరిగింది. మా వ్యవసాయం చేసుకుంటూ రైతుల సమస్యలు, రైతుల గురించి తెలియజేయడానికి మీరందరూ కూడా రైతులందరూ అదే డైరెక్టర్లలో ఉపయోగపడాలని ఆలోచన రైతులనే చైర్మన్ గా డైరెక్టర్ గా నియమించిన విషయాన్ని సందర్భంగా మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తామని చెప్పేసి అది దాకా చేసి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద తిప్పి ఈరోజు నాగరికాలకు వచ్చినాక ఇన్ని ఇబ్బందులు ఉన్నా దాదాపు 60,000 ఉద్యోగాలు ఈరోజు మాకు వచ్చిన 50,000 ఉద్యోగాలు ఇచ్చి యువతను ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. సో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ 4 నెలల్లో చేసిన అభివృద్ధి పనులని చెప్పేసి రేపు లోకల్ ఎలక్షన్ లో ఆ అజెండా చెప్పాలని చెప్పేసి మిమ్మల్ని గుర్తు చేస్తాం. ఇకపోతే రైతుల కోసం ఇక్కడ అందరూ రైతులు, నేను ఒక రైతు బిడ్డలు, ఈరోజు మనం జరుపుకున్నది కూడా ఒక రైతు ప్రోగ్రాము. రైతులకు ఇచ్చిన హామీ 2 లక్షల లోపు ఉన్న రుణాలని కూడా దాదాపు అన్ని మాఫీ చేయడం జరిగింది. మన నియోజకవర్గానికి దాదాపు 32,000 మంది రైతు కుటుంబాలకు 224 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది. మన నియోజకవర్గంలో 33,000 కుటుంబాలలో దాదాపు 224 కోట్ల రూపాయలు రుణాలు మన నియోజకవర్గంలో మాఫీ అయ్యాయని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదే కాకుండా సన్నాహులకు వాళ్ళు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి మనం చెప్పిన విధంగా అందరూ నాకు తెలిసిన చాలా మంది రైతులు ప్రభుత్వానికి ఒడ్డు పరిస్థితులు ఉన్నాయి. సో ఇక్కడ డిగ్రీ కాలేజ్ లేక, కోర్టు లేక చాలా అవసరం పడతా ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరినీ చూస్తాం. అంటే ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తే అడిగిన తర్వాత డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేసిండు. మనం లాస్ట్ మూమెంట్ డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేసుకున్నాము. ఇప్పుడు దేవగత పట్టణంలో డిగ్రీ కాలేజ్ 60
చేస్తాం. ఒక డిగ్రీ కాలేజే కాదు, ఈరోజు ముఖ్యంగా మన ప్రాంతానికి ఇక్కడ వైద్యానికి సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఒక 100 పడకల ఆసుపత్రి పోయిన ప్రభుత్వంలో ఏదో కూతురు ఒక ఐడియా తీసుకొచ్చి 100 పడకల హాస్పిటల్ వచ్చిందని చెప్పినప్ప దానికి ఫైనాన్షియల్ అంటే ఆర్థిక అనుమతులు పోయి వెరిఫై చేసి, సో ఈ రోజు మనం మంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి ఆర్థిక అనుమతులు కూడా తీసుకొని తొందరలోనే అక్కడ 100 పడకల ఆసుపత్రికి రేపు ఈ వారం 10 రోజుల్లోనే శంకుస్థాపన చేసుకోబోతామని కూడా ఒక సంవత్సరంలో 100 పడకల ఆసుపత్రి కూడా ఇక్కడ నిర్మించుకోబోతామని అందుబాటులోకి తీసుకురాబోతామని వేదికపై ఆశించినటువంటి మీ అభిమాన నాయకుడు సభాధ్యక్షులు యువకుడు 10 సంవత్సరాలు అవిశ్రాంత పోరాటం చేసి ప్రజలకు న్యాయం అందించడం కోసం వకీలాన్ని అత్యున్నత విక్రమార్కులాగా ప్రయాణం చేసి సాధించిన వ్యక్తి మరి మిత్రులు మసూర్ రెడ్డి గారు. మరొక పండుగ విక్రమార్కుడు శ్రీహరి గారు. అట్లాగే ఈనాడు మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు గారు శుభాకాంక్షలు చేస్తున్నా మీకు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది చాలా మంది ఇతర పార్టీల వాళ్ళు కథపత్వాలని తీసుకోవాలని ఎత్తుకోవాలని నిలబడుకోవాలని విశ్వ ప్రయత్నం చేసినా కూడా ఆయన ఒక ముక్కుసూటిగా కాంగ్రెస్ పార్టీని దశాబ్ద ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో అయినా కూడా ఈనాడు చెప్పిన 6 గ్యారెంటీలు అమలు చేస్తూ అది గ్యాస్ సిలిండర్ 500, 2 రోజులు గ్యారెంటీ ఇట్లా రకరకాల కాలం చేస్తాం. దీంతో పాటుగా ఇప్పుడు మనకు కొత్త సంవత్సరం వచ్చింది, సంక్రాంతి పండుగకే ఇలా దేవరగల నియోజకవర్గానికి కూడా 3500 ఇల్లు ఒక్కొక్కటి 5 లక్షల రూపాయలు కూడా సుమారుగా 170 కోట్ల రూపాయలు ఇల్లు మంజూరైనవి. మీ యొక్క ఎమ్మెల్యే జిఎంఆర్ రాష్ట్రం చేతులు ఉన్నాయి. తొందరగా వార్డులుగా బంధువులుగా ఆ ఇల్లు మంజూరైతా ఉంది. ఇలా రైతు రుణమాఫీ వాళ్ళు 10 ఏళ్లలో 1 లక్ష రూపాయలకి కట్టాలని సెలవు కూడా చేయలే. ఇలా 21,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం వచ్చిన 9 మాసాల్లోనే 10 మాసాల్లోనే ఇలా 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ రైతు కాలం జమైంది. రైతు భరోసా కూడా మొదలు వాళ్ళు ఎగిరిపోతే కాకుంటే ఒక సంవత్సరం పంటకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చేది ఉంది, రేపే క్యాబినెట్ పెట్టి వాళ్ళు తప్పు ప్రచారం చేస్తున్న రైతు భరోసా పక్కా బరాబర్ రైతు భరోసా ఎన్ని ఎకరాలున్నా అదర్ నేను మాట్లాడకూడదు. అంటే చెప్పిన ప్రతి మాట కూడా నిలబెట్టుకోవడానికి చేస్తా ఉన్నాం. అట్లాగే పాలమూరు జిల్లాకు సంబంధించి దేవత సంబంధించి సాగునీటికి సంబంధించి 10 ఏళ్ల కింద కేసీఆర్ ఏమన్నాడు, వాళ్ళ భూములు మేము అన్నాడు. ఇక్కడ చెప్పి 64 ఏళ్ళు 14 ముఖ్యమంత్రులు 60 ఏళ్ళు తప్పు చేసి ఇన్ని కార్యక్రమాలు చేసింది అన్నాడు. నాగార్జున సాగర్ అయినా, శ్రీశైలం అయినా, దూరాలైనా, రోడ్లైనా, స్కూల్ అయినా, కరెంట్ అయినా, పేదలు ప్లాట్ అయినా, పరుపు పట్టాలైనా, ఇండ్లైనా రకరకాలు చేసి అయినా అప్పు మాత్రం 60 కోట్లు ఉండేది. అంటే అందుకే గాంధీ దూరాలు వదలకంటే ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. అందుకనే ఇది ఒక లెక్క ప్రభుత్వానికి సంబంధించి వివరాలు. రెండవది మార్కెట్ సంబంధించి కూడా నేను మనం చేసిన చైర్మన్ గారు మీకు ఆదాయం ఎంతో మార్కెట్ ఆదాయాన్ని పెంచే కార్యక్రమం చేయాలి. ఒక్కసారి కరీంనగర్ జిల్లాలో నుండి మురుగలు సొసైటీ చూసిరాను చైర్మన్ గారు, వైస్ చైర్మన్ సభ్యులు ఒకసారి పోయి పొద్దున్నే పోయి 2 రోజుల వరకు ఉండి మొత్తం ఏంటో చూస్తే మీకు కూడా అవగాహన వస్తుంది. ఎందుకంటే ఎన్నో పనులు చేయవచ్చు, దానికి కావాల్సిన పట్టుదల. నేను చూసిన ఉదాహరణ ఎమ్మెల్యే కూడా లారీలు ఆ ట్యాక్సీ కూడా పోతా ఉంటాయి వ్యాపారస్తులు. అంటే ఎక్కడైతే వాటర్స్ ఉంటాయో అక్కడ మన కౌంటర్స్ పెట్టి, సెంటర్ పెట్టి, చెక్ పోస్ట్ పెట్టి ఆదాయం అనేది అన్యాయకరం కాకుండా కాపాడాలి. అక్కడ ప్రాణులు కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, భోజనం చేయడానికి భోజనశాల కావచ్చు, అవసరమైతే 1 రోజు 2 రోజులు ఉండాలంటే వాళ్ళు ఉండడానికి
ఆ ఉండడానికి పడుకోవడానికి ఒక ఏర్పాటు కూడా అవన్నీ కూడా చేసే కార్యక్రమం చేయాలని మీకు సూచించే కార్యక్రమం చేస్తాము. ఇక మూడవది పార్టీ సర్వీస్. ఇప్పుడే చెప్పిన కాంగ్రెస్ పార్టీ శ్రీరామస్వామి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతమే ఇప్పుడు మేమందరం మీ అందరి ఆశీర్వాదం వల్ల, కార్యకర్తల ఆశీర్వాదం వల్ల మమ్మల్ని భుజాన్ని ఎత్తుకొని మసూరుడైనా జీవాడైనా శ్రీహరైనా మమ్మల్ని అందరికీ ఇప్పుడు మిమ్మల్ని గెలిపించే పద్ధతి మా పైన ఉంది. మిమ్మల్ని మా పైన ఉంది. అది మంత్రాలకు అవుతుందా? మంత్రాలకు తెలుస్తారా? అంటే మీరు కష్టపడితే లేదు. అట్లాగే మీరు కష్టపడాలి, నేను కూడా కష్టపడాలి. ఎట్లా కష్టపడాలి? ఏదో గుడ్డెట్టు చేయబడ్డట్టు చేస్తే కాదు. సింపుల్గా ఏంటంటే ప్రతిదానికి ఒక ప్లాన్ కాదు. ఈ బిల్డింగ్ కట్టడానికి ఒక ప్లాన్ తీస్తారు. అంటే ప్రతిదానికి ఒక ప్లాన్ కాదు. ఈరోజు మన ఎన్నికల ముందు గ్రామ కమిటీ చేస్తున్నాం, బూత్ కమిటీ చేస్తున్నాం. ఒక్కొక్క బూత్ 10 మంది సభ్యులు. ఆ బూత్ జిల్లాకు 12 లక్షల ఎకరాలకు నేను 2 సంవత్సరాలు పూర్తి చేస్తా, పూర్తి చేసుకుని కట్టిస్తాను. ఇంటికి కట్టిస్తారు. ఒక సంతోషాలు వచ్చినాయా అంటే కాంట్రాక్టర్లు లబ్ధి పడదు తప్ప ఈనాటికి కూడా అసలు ఇంకా నీళ్లు రావాలంటే కాలువలు మంజూరు ఇవ్వలే. ఒక్క మోటార్ చేసి కొల్లాపూర్ దగ్గర నాగర్ ఒక్క మోటార్ పంపిణీ చేస్తే ఆడికెళ్ళి ఏడుగురు రావాలంటే ఇప్పుడు ఇంకా కాలం పూర్తి కాలే. ఏడుగురు నుంచి కరెంట్ రావాలంటే కాలం పూర్తి కాలే. 20 నుంచి ఇక్కడ ఉదయపూర్ రావాలంటే ఇంకా పూర్తి కాలే. అంటే ఇంకా 50-60 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది కాలం పూర్తి కావాలని. జాతీయ అర్థం చేసుకుని మాట్లాడారు. ఇవన్నీ కూడా కేవలం ఓట్ల కోసం ప్రజలు నమ్మిపెట్టారు చేస్తాం కాబట్టి, కానీ నిజాయితీగా పరిపాలన జరగలేదు కాబట్టి వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ దేశానికైనా రాష్ట్రానికైనా కాంగ్రెస్ పార్టీ మేము చాలా గొప్ప పరిపాలన చేసినాం. మేము దేశానికి ఆదర్శం. మాకు గొప్ప ప్రచారం, మాకు గొప్ప పరిపాలన చేయడని తప్ప ఒప్పుకుంటాం. కానీ గొప్ప పరిపాలన చేస్తే ఒకటికి 100 సార్లు అన్ని చేశారు. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం ఎట్లయింది అంటే సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కారణం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా 60 సంవత్సరాల గల 4 కోట్ల ప్రజల ఆకాంక్ష అని రాజకీయాల వైపు చూడకుండా చెప్పిన మాటకు కట్టుబడాలని మాట నిలబెట్టుకోవడం తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి, హైదరాబాద్ కేంద్రంగా వచ్చింది కాబట్టి, హైదరాబాద్ తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ ధనిక రాష్ట్రమే. అది తెలంగాణ ధనిక రాష్ట్రం అయినా కూడా పదే కేసీఆర్ చెప్పిన వాస్తవమే. అయినా కూడా ధనిక రాష్ట్రం అయిన తర్వాత కూడా 10 సంవత్సరాల్లో 64,000 కోట్లు అప్పుపోయి 8 లక్షల కోట్లు అప్పయి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి ఇలా బుకాయిస్తా ఉన్నారు. ఇలా టీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ హరీష్ ఇంకో బుకాయిస్తారు. మేము చేసేది 4 లక్షల కోట్లే అప్పు అని మాట్లాడుతూ పేపర్ చూస్తూ ఉంటాం. అంటే మీరు మాట చెప్తే రాకపోతాయా, కడిగితే చూడకపోతాయా? అసెంబ్లీలో గవర్నమెంట్ లేఖ ప్రకారమే దానికి ఏం మాట్లాడాడు హరీష్ రావు అంటే 4 లక్షల కోట్లు అప్పు అసెంబ్లీ నేను మాట్లాడే ప్రశ్న. మరి రాష్ట్రంలో ప్రాజెక్టులకు కావచ్చు, మిషన్లకు కావచ్చు, ఇంకోటి చాలా అప్పులు చేసి ఆ లెక్కలు నేను చూపిస్తలేదు. అంటే కార్పొరేషన్ పెట్టి ఇది ప్రభుత్వం చేసిన అప్పు కాదు. దానికి నేను అడిగిన సూటిగా, అంటే ఈ యొక్క ప్రాజెక్టులు తెచ్చినటువంటి 1 లక్ష కోట్ల 2 లక్షల కోట్ల పెట్టిండ్రో అవి రైతులు కట్టారా? ఎవరు కడతారు? ప్రభుత్వం కట్టదే చెప్పాలి, లేదా రైతులు కట్టదే చెప్పాలి. దాన్ని దాటేస్తారు. అంటే ఇలా మొత్తం లెక్కలు చూస్తే 8 లక్షల కోట్లు అప్పు చేసి బుకాయించే మాట మాట్లాడతారు. ఈ 8 లక్షల కోట్లకు నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ బరాబర్ ముక్కుబడి వసూలు చేస్తారు.
నేను ఛాలెంజ్ చేశాను అసెంబ్లీలో, నేను రాజీనామా చేస్తే ఎప్పటికీ ఇప్పుడే చేస్తావు, అబద్ధం చెప్పాను, కాదు చెప్పాను అంటే ఇంత దుర్మార్గంగా మాట్లాడతావు. అందుకే నిజాలు చెప్పడానికి కూడా ధైర్యం కావాలి. రాజకీయం కోసం తప్పు మాటలు మాట్లాడతావు. పోయిన ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసినా చెప్పిన మాట నిలబెట్టుకున్నా చాలా మంది తెలుసు కదా. ఇది చర్చ జరగాలి. డబుల్ బెడ్రూమ్ ఎక్కడ పోయానో, అల్లుడు వస్తే బిడ్డు వస్తే గొర్రె బర్రె మేక తీసుకోవాలని ఎక్కడ పోయానో, దళితుల కోడికలు ఎక్కడ పోయాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.